ప్రియమైనటువంటి దేవుని కుమారులారా, కుమార్తెలారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు, అలాగే దేవునికి స్తోత్రములను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. చిన్న ప్రార్థన చేసుకొని వాక్య భాగంలోనికి వెళ్దామండి. పరిశుద్ధుడవైనటువంటి మా కన్న తండ్రి, మీ ఘనమైన హెచ్చింపు నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. తండ్రి, ఇంతవరదాకా మరి నాయన మీ కృపా సన్నిధిలో మమ్మల్ని బలపరిచి నాయన అనేక ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు, ఆపదలు, అనేక అపాయాల్లో నుంచి మరి నా తండ్రి కాచి కాపాడి సజీవ లెక్క నీడలో ఉంచి మీ చల్లని రెక్కల నీడలో మాకు ఆశ్రయాన్ని కలుగజేస్తూ దినదినము జీవింపజేస్తున్నటువంటి మా కన్న తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో మరి నాయన పాటల ద్వారా మీరు మహిమ పొందినందుకై మీకు స్తోత్రములు. వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి, మీ జ్ఞానాన్ని మాకు నేర్పించండి తండ్రి. వినగలిగేటటువంటి చెవులు, గ్రహించేటటువంటి హృదయాన్ని మాకు అనుగ్రహించి మీ కృపా సన్నిధిలో మమ్మల్ని బలపరచమని, మాలో నాటబడినటువంటి వాక్యాన్ని సాతాను ఎత్తుకొని పోకుండానట్లు, మా హృదయంలో నుంచి దొంగిల్లకుండానట్లు మీ కృపా సన్నిధిని మాకు అనుగ్రహించి మీ కృపలో మమ్మల్ని బలపరచమని మీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్త చెప్పునామంలో అతి వినయంతో బతిమలాడి వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రియులారా, మరి ఈ దినము మనం నేర్చుకునేటటువంటి అంశము జ్యేష్ఠత్వపు హక్కు యొక్క మహిమ అనేటటువంటి దాంట్లోనే మనము మూడో భాగంగా నేర్చుకుందాం. జ్యేష్ఠత్వపు యొక్క హక్కు అనేటటువంటి విషయంలో మనం ఇంతకుముందు ఏశావు యాకోబు విషయంలో కొన్ని విషయాలను పరిశీలించాం. ఏశావు తన జ్యేష్ఠత్వమును ఎలా కోల్పోయాడు, ఎందుకు కోల్పోయాడు అనేటటువంటి విషయంలో. అయితే ఇంటికి పెద్దవారు ఈ జ్యేష్ఠత్వపు హక్కులో భాగస్తులుగా ఉంటారు, కానీ దాన్ని అమ్ముకుంటే కూడా పోతుంది. దానికి మరి అనర్హతగా ఉన్నటువంటి వాళ్ళు దాన్ని పొందుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉంటారు. కాబట్టి మరి అలాంటి పరిస్థితుల్లో మనము ఇంతకుముందు కొన్ని విషయాలను పరిశీలన చేసినాము. అయితే ఇప్పుడు మనం పరిశీలించేటటువంటి విషయంలో దేవునికి ఉన్నటువంటి కుమారులలో జ్యేష్ఠ కుమారుడు ఎవరు అని అంటే, దేవునికి ఎంతమంది కుమారులు ఉన్నారు, దేవుని కుమారులు ఎవరు, మరి దేవునికి ఉన్నటువంటి కుమారులు ఉన్నారా వాస్తవానికి, లేక ఏదో మనము అట్లా భ్రమపడుతూ ఉన్నామా? మరి దేవునికి కుమారులు ఉంటే వాళ్ళు ఎవరు, ఎక్కడున్నారు, ఏ విధానంగా ఉంటారు, మరి వాళ్లకు మరి ఉన్నట్లో దేవునికి ఉన్నటువంటి కుమారుల్లో జ్యేష్ఠ కుమారుడు ఎవరు, ఆ జ్యేష్ఠ కుమారునికి కలిగినటువంటి హక్కులేంటి, అధికారాలేంటి, ఆ యొక్క విధానం ఏంటి అనేటటువంటి విషయాన్ని మనము కొన్ని విషయాలను పరిశీలించి చూద్దామండి. ప్రియులారా, మరి దేవుని కుమారులు అనేటటువంటి విషయంలో దేవుని యొక్క ఉద్దేశమును అనుసరించేటటువంటి ఉద్దేశంలో ఉన్నటువంటి విధానాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి మరి దేవుని యొక్క చిత్తాన్ని జరిగిస్తూ, దేవుని ఉద్దేశాన్ని నెరవేరుస్తూ, దేవుని యొక్క సంకల్పమును తూచా తప్పకుండా నెరవేర్చినటువంటి వారిలో ఒక ఆయన ఎవరు అనంటే యేసుక్రీస్తు ప్రభువుల వారు ఉన్నారు. యేసుక్రీస్తు దేవునికి కలిగినటువంటి సమస్తములో ఆయన ప్రధానుడుగాను జ్యేష్ఠుడుగాను ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఈ విషయాన్ని దేవుని కుమారులలో ఆయన జ్యేష్ఠుడు అని తెలియజేస్తూ ఉన్నారు. దేవుని కుమారులలో ఎవరు జ్యేష్ఠుడు అని అంటే యేసుక్రీస్తు ప్రభు వారే జ్యేష్ఠ కుమారుడు అనేటటువంటి విషయము మనము చూడొచ్చండి. మరి ఆ విషయంలో మరి జ్యేష్ఠ కుమారునికి ఉన్నటువంటి ఆ జ్యేష్ఠ కుమారునికి హక్కు ఏంటి, ఆయనకు ఉన్నటువంటి అధికారం ఏంటి, ఆయన ఏ విధమైనటువంటి విధానంగా ఉన్నాడు. మరి ఇంతకుముందు మనం చూసినటువంటి వాళ్ళలో జ్యేష్ఠత్వం యొక్క హక్కును అమ్మేసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు, జ్యేష్ఠత్వం యొక్క విధానాన్ని తృణీకరించినటువంటి వాళ్ళుగా ఉన్నారు, జ్యేష్ఠత్వపు ఒక హక్కు అనర్హులుగా కొంతమంది ఉన్నట్టుగా మనము చూసాము. కానీ అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మరి యేసుక్రీస్తు ప్రభువుకు ఉన్నటువంటి జ్యేష్ఠత్వపు హక్కులో మనం ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? ఆయన దేవుని కుమారులలో అంటే దేవుని కుమారులలో అందరికంటే జ్యేష్ఠుడుగా ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం గుర్తెరుగుతాం. అంటే జ్యేష్ఠ కుమారుడు అంటే ఇంటికి
పెద్దవాడు. అయితే దేవుని ఇంటిలో పెద్దవాడెవరు అని అంటే యేసుక్రీస్తు ప్రభువు అనేటటువంటి విషయాన్ని మనం గుర్తెరుగుతూ ఉన్నాం వాక్యం ద్వారా. అయితే దేవునికి జ్యేష్ఠ కుమారుడు అనేటటువంటి విషయంలో ఆ జ్యేష్ఠ కుమారుడు కలిగినటువంటి అధికారం ఏంటి, ఆ జ్యేష్ఠ కుమారుని యొక్క స్వరూపము ఏ విధానంగా ఉంది, మరి ఆ జ్యేష్ఠ కుమారుని స్వరూపంలోనికి ఎవరు మార్చబడాలా అనేటటువంటి విషయాన్ని మనము ఇప్పుడు పరిశీలన చేద్దామండి. ప్రియులారా, రోమీలకు రాసిన పత్రికలో ఇది మనం చూస్తే రోమీలకు రాసిన పత్రిక రెండవదిగా రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 29-30 వచనాలు. 8వ అధ్యాయం 29-30 వచనాలు. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడగునట్లు అని ఇక్కడ రాయబడ్డది. ఏంటంటున్నాడంటే, ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో వారు తమ కుమారుని స్వరూపము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను అని తెలియజేస్తున్నాడు. అంటే దేవుడు ఎందుకనగా అని అంటూ దేవుని కుమారుడు, తన కుమారుడు, ఎవరి కుమారుడు అంటే దేవుని కుమారుడు అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడగున్నట్లు. అంటే ఎవరు అంటే అనేక కుమారులలో జ్యేష్ఠుడగున్నట్లు అని అంటే దేవుని కుమారులలో అనేకులలో తన కుమారుడు అనేకులలో జ్యేష్ఠుడగున్నట్లు తన సహోదరులలో అంటే తన అన్నదమ్ములలో దేవుని కుమారుని యొక్క ఉన్నటువంటి కుమారులలో అనేకులున్నటువంటి సహోదరుల మధ్య జ్యేష్ఠుడుగా ఉన్నటువంటి విధానాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. అయితే దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో వారు తమ కుమారుని స్వరూపము గలవారా అగుటకు వారిని ముందుగా నిర్ణయించెను అని చెప్తూ ఉన్నాడు. అంటే దేవుని కుమారుడు అనేక సహోదరుల్లో అంటే దేవుని కుమారులలో అందరికంటే జ్యేష్ఠుడుగా ఉన్నటువంటి వాడు. అయితే దేవుడు ఎవరిని ముందుగా ఎరిగిండు ఈ ఎరిగినటువంటి వారు తమ కుమారుని స్వరూపం గల వారగుటకు వారిని ముందుగా నిర్ణయించను అని తెలియజేస్తున్నాడు. అంటే ఏ స్వరూపం గల వారగుటకు అంటే దేవుని కుమారులు కొంతమంది ఉన్నారు. ఆ కొంతమందిలో అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడైనటువంటి వారు ఎవరు అని అంటే యేసుక్రీస్తు ప్రభు. ఆ యేసుక్రీస్తు ప్రభువును మరి ఆయన ద్వారా ముందుగా దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో వారు తమ కుమారుని స్వరూపం గల వారగుటకు వారిని ముందుగా నిర్ణయించిందంట. అంటే యేసుక్రీస్తు స్వరూపము కలిగినటువంటి వారిగా యేసుక్రీస్తు ఎలాగైతే ఉన్నాడో, యేసుక్రీస్తు ఏ క్రియలు తండ్రి చేత చేస్తూ ఉన్నాడో ఆ క్రియలు చేయడానికి, ఆ స్వరూపంలోనికి మార్చబడడానికి మరి ఆయన నిర్ణయించిండు అనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా మరియు 30వ వచనం, మరియు ఎవరిని ముందుగా నిర్ణయించనో వానిని పిలిచను అని అంటాడు. ఎవరిని ముందుగా నిర్ణయించనో వానిని పిలిచను, ఎవరిని పిలిచనో వానిని నీతిమంతునిగా తీర్చను, ఎవరిని నీతిమంతునిగా తీర్చనో వానిని మహిమపరచను. అంటే ఎవరిని పిలిచిండు దేవుడు అని అంటే ముందుగా పిలిచినటువంటి పరిస్థితుల్లో యేసుక్రీస్తు ప్రభువును పిలవటం ద్వారా మరి యేసుక్రీస్తు ప్రభువును పిలిచి ఆయనను నీతిమంతునిగా తీర్చి మరి ఎవరిని నీతిమంతునిగా తీర్చనో ఆయనను మహిమపరిచిండు. ఎవరిని? యేసుక్రీస్తును మహిమపరిచిండు. అయితే మరి అనేక కుమారుల్లో అని అంటాడు కదా, తన కుమారుడు జ్యేష్ఠుడగున్నట్లు ఎవరిని ముందుగా అనేక సహోదరుల్లో అని తెలియజేస్తున్నాడు. తన కుమారుని స్వరూపము గలవారగుటకు అంటే తన కుమారుని యేసుక్రీస్తు స్వరూపంలోనికి మార్చబడేటటువంటి వాళ్ళు కావాలని ఆ విధానంగా తెలియజేయడం అనేటటువంటిది జరుగుతూ ఉంది. అయితే జ్యేష్ఠత్వపు యేసుక్రీస్తు కలిగి ఉన్నటువంటి జ్యేష్ఠత్వపు హక్కు ఏమిటి? యేసుక్రీస్తు కలిగి ఉన్నటువంటి జ్యేష్ఠత్వపు హక్కును గురించి మనము మూడవదిగా పరిశీలించినట్లయితే యేసుక్రీస్తుకు ఉన్నటువంటి జ్యేష్ఠత్వపు హక్కు ఏంటి అని అంటే మరి యోహాను సువార్తలో తెలియజేస్తున్నటువంటి విషయము ఏమంటూ ఉన్నాడంటే, యోహాను సువార్తలో 17వ అధ్యాయం 5వ వచనంలో యేసుక్రీస్తే తన తండ్రి అయినటువంటి దేవునికి ప్రార్థన చేస్తూ, తండ్రి, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు మహిమపరచుము అని
తెలియజేస్తున్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువుకు ఉన్నటువంటి అధికారం ఏంటి, యేసుక్రీస్తు ప్రభువుకు ఉన్నటువంటి హక్కేంటి, మరి ఆ పరలోకములో అంటే ఈ లోకము పుట్టక ముందు ఆయనకు ఉన్నటువంటి అధికారం ఏంటి అనేటటువంటి, ఆయన జ్యేష్ఠుడు కదా, జ్యేష్ఠత్వం యొక్క హక్కు విధానం ఏ విధంగా ఉంది, యేసుక్రీస్తుకు ఉన్నటువంటి జ్యేష్ఠత్వపు హక్కు ఏంటి అనేటటువంటి విషయంలో చూస్తే ఆయన చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, లోకము పుట్టక ముందు నీ యొద్ద నాకు ఎట్టి మహిమ ఉండెనో, ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను మహిమపరచుము అని తెలియజేస్తున్నాడు. ఏ మహిమ ఉండండి యేసుక్రీస్తుకు? యేసుక్రీస్తుకు ఉన్నటువంటి మహిమ ఏంటి? యేసుక్రీస్తు ఏ మహిమను కలిగి ఉన్నాడు? యేసుక్రీస్తు ఏ విధానంగా ఆయన తండ్రి దగ్గర ఉన్నటువంటి పరిస్థితి అనేటటువంటి విషయాన్ని చూసినప్పుడు మొదటిగా మనం చూసేటటువంటిది అంటే పరలోకములో భూమి మీదను ఆయనకు సర్వాధికారము ఇయ్యబడెను అని తెలియజేస్తున్నాడు. ఎప్పుడు అనంటే భూమి పుట్టక ముందు కూడా ఆయనకు అధికారం అనేటటువంటిది దేవుడు ఇచ్చాడు. మళ్ళీ తిరిగి కూడా ఆయనకు దేవుడు ఆ అధికారాన్ని ఇవ్వడం అనేటటువంటి జరుగుతూ వస్తుంటుంది. అందుకనే ఏమంటూ ఉన్నాడనంటే ఇక్కడ యోహాను సువార్తలో తండ్రి లోకం పుట్టక ముందు అని చెప్పి, ఇక్కడ మనం మత్తయి సువార్త 28:18 చూసినప్పుడు, అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది అని. అంటే ఎప్పుడు ఇయ్యబడి ఉన్నది అనంటే యేసుక్రీస్తు మృతుల పునరుత్థానం చెందిన తర్వాత ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటి అనంటే, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది. అంటే ఎలాంటి హక్కు తన కుమారునికి దేవుడు అనుగ్రహించిండు అనంటే, ఆ జ్యేష్ఠత్వపు యొక్క హక్కు సర్వాధికారంతో కూడినదై ఉన్నది అనేటటువంటిది. ఒక పెద్ద కుమారునికి తన ఇంటి మీద సర్వము హక్కు ఉంటుంది. ఆయన సర్వ హక్కు కలిగి ఉండేటటువంటి విధానంగా ఉంటాడు. కాబట్టి అలాగే యేసుక్రీస్తు కూడా తన యొక్క పరలోకములో కానీ భూమి మీద కానీ ఆయనకు సర్వాధికారం ఇవ్వబడ్డది అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాడు. అంతేకాకుండా ఆయనకున్నటువంటి హక్కు ఏంటి, ఆయనకున్నటువంటి విధానం ఏంటి అనంటే, తండ్రి తర్వాత తను అంత భావాన్ని కలిగినటువంటి విధానము అనేటటువంటి విధానాన్ని వెల్లడిపరుస్తాడు. ఎక్కడనంటే యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనంలో చూసినప్పుడు, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను. అంటే ఈ ఆదియందు ఏమై ఉన్నాడు యేసుక్రీస్తు అంటే వాక్యముగా ఉన్నాడు. ఆ వాక్యముగా ఉన్నటువంటి యేసుక్రీస్తు ఎక్కడున్నాడు అంటే దేవుని దగ్గర ఉన్నాడు. ఆ వాక్యమై ఉన్నటువంటి యేసుక్రీస్తు కూడా దేవుడై ఉన్నాడు అని తెలియజేస్తున్నాడు. అంటే ఆయన దేవుని కుమారుడుగాను, కుమారుడైనటువంటి దేవునిగా ఆ పరలోకములో దేవుని దగ్గర ఉన్నట్టుగా మనము చూస్తూ ఉన్నాం. ఆ యొక్క అట్టి మహిమను వదులుకొని ఆయన భూమి మీదకి వచ్చి కొన్ని రోజులు మన కొరకు శ్రమపడి ఆయన మరలా తిరిగి వెళ్ళిపోయిన తర్వాత, అది తిరిగి వెళ్ళిపోయే ముందు ఆయన చెప్తున్నటువంటి మాట ఇది, భూమి మీదను అంటే పరలోకం మందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. అంటే భూమి మీద పరలోకంలో కానీ నాకు సర్వాధికారం ఇవ్వబడ్డది అని అంటే కేవలం భూమి మీదనే ఇవ్వబడ్డదా, లేకుంటే ఎవరెవరి మీద ఇవ్వబడ్డది అనేటటువంటి విషయాన్ని కూడా మనము గుర్తెరగాలి. ఎవరెవరి మీద ఇవ్వబడ్డది భూమి మీద అనంటే, ఈ భూమిని చూస్తుంటే ఈ భూమి మీద ఎవరి మీద ఇవ్వబడ్డది భూమి మీద అనంటే బీగా ఒకటి మనం ఇప్పుడు ఇందాక చూసాము, 1వదిగా చూసాము. 2వదిగా దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను ఆయన అధికారము పొందినవాడాయను అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తాడు. ఎక్కడెక్కడ అనంటే దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను ఆయన అధికారం పొందినవాడాయను. పేతురుకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 22వ వచనం. 3వ అధ్యాయం 22వ వచనం. ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారం పొందినవాడై దేవుని కుడిపాశమున ఉన్నాడు అని తెలియజేస్తూ ఉన్నాడు. అంటే ఆయనకి ఏ విధమైనటువంటి అధికారం ఇవ్వబడ్డది అనంటే, ఆయన పొందుకున్నటువంటి అధికారము మరి పరలోకములోకి వెళ్ళిన తర్వాత దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను ఆయన అధికారం పొందినవాడైనటువంటి పరిస్థితి ఉన్నది. అంటే ఇక్కడ ఉన్నటువంటి దూతలు అనంటే పరలోకంలో ఉన్నటువంటి దేవదూతలు, భూమి మీద సంచరిస్తున్నటువంటి దేవదూతలు, మరి ఇంకంతేకాకుండా అధికారుల మీద కూడాను
అంతేకాకుండా శక్తుల మీదను అనంటే ప్రతి విధమైనటువంటి ఆత్మ మీదను కూడా ఆయనకు అధికారం ఉన్నట్టుగా మనము చూస్తూ ఉన్నాం. మరి అంతేకాకుండా సిగా మనం మూడవదిగా చూసినట్లయితే సమస్తమైనటువంటి ఆధిపత్యము కంటేను, అధికారము కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వముల కంటేను ఈ యుగమందైనను రాబో యుగమందైనను మరి ఆయన పొందినటువంటి ఆధిపత్యము, అధికారము మరి ప్రభుత్వముల కంటే మరి హెచ్చైనటువంటి విధానంగా ఉంటూ ఉంది అనేది తెలియజేస్తున్నాడు. ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20-22 వచనాన్ని చూసినప్పుడు, ఆయన బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్త ఆధిపత్యము కంటేను, అధికారము కంటేను, శక్తుల కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వము కంటేను ఈ యుగమందు మాత్రమే గాక రాబో యుగమందును పేరు పొందిన ప్రతి నామము కంటేను ఎంతో హెచ్చుగా పరలోకమందు ఆయనను తన కుడిపాశమున కూర్చుండబెట్టి ఉన్నాడు అని తెలియజేస్తున్నాడు. అంటే ఆయన బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపాడు. దేవుడు తన బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపడమే కాకుండా మరి ఆయనకు ఏ విధమైనటువంటి విధానాన్ని అనుగ్రహించాడంటే, మృతులలో నుండి లేపిన తర్వాత సమస్త ఆధిపత్యము కంటే, అంటే సమస్త అంతటి కంటే కూడా మరి ఆధిపత్యము కంటేను, అధికారము కంటేను, శక్తుల కంటేను అని అంటాడు. శక్తుల కంటేను, ప్రభుత్వము కంటేను ఆయనకు ఈ యుగమందు మాత్రమే కాక రాబో యుగమందు ఆయనకు పేరు పొందిన ప్రతి నామము కంటే మరి హెచ్చుగా పరలోకమందు ఆయనను తన కుడిపాశమున కూర్చుండబెట్టి ఉన్నాడు. అంటే ఈ యుగాలన్నిటికంటే కూడా అధికముగా ఆయనను హెచ్చించి, ఆయనను మరి ప్రతి నామము కంటే అధికంగా ఆయనను హెచ్చించి పరలోకమందు ఆయన తన కుడిపాశమున కూర్చుండబెట్టి ఉన్నాడు. ఎవరు అనంటే దేవుడు. ఎందుకనంటే ఆయనకు సమస్తమైనటువంటి అధికారాన్ని ఇచ్చాడు. అంటే ఆయనకున్నటువంటి జ్యేష్ఠత్వపు యొక్క హక్కు యొక్క అధికారము అని మనం గుర్తెరగాలి. ఆయనకున్నటువంటి యొక్క జ్యేష్ఠత్వపు యొక్క హక్కు యొక్క అధికారమును, దాని యొక్క మహిమను యేసుక్రీస్తుకు ఇవ్వడం అనేటటువంటిది జరిగింది. అందుకనే ఆయన ఆ అధికారమును, ఆ హక్కును పొందుకొని ఎక్కడున్నాడు అనంటే తండ్రి కుడిపాశమున, ఆయన కుడిపాశమున మనము ఆయన కుడిపాశమున పరలోకమందు ఆయన తన కుడిపాశమున కూర్చుండబెట్టి ఉన్నాడు అని తెలియజేస్తున్నాడు. ఎవరు అనంటే తండ్రి తన కుడిపాశమున యేసుక్రీస్తును కూర్చుండబెట్టి ఉన్నాడు. అయితే మరియు సమస్తమును ఆయన పాదముల కింద ఉంచి సమస్తమునపై ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను అని తెలియజేస్తుంది. అంటే ప్రతిదీ కూడా యేసుక్రీస్తు పాదముల కింద ఉంచి సమస్తమునకును అనంటే సమస్తము పైన, అంటే సంఘము పైన ఆయనను శిరస్సుగా నియమించి ఉన్నాడు అని తెలియజేస్తున్నాడు. అంటే ఆయనకిచ్చినటువంటి ఆధిక్యత, ఆయనకిచ్చినటువంటి అధికారమును మనము చూస్తూ ఉంటే ఈ జ్యేష్ఠత్వపు యొక్క హక్కు ఏదో ఇంతో అంతో కాదండి, ఏదో చిన్నదని కాదండి, ఎంతో మహిమతో కూడినటువంటిది ఈ జ్యేష్ఠత్వపు యొక్క హక్కు. అందుకనే ఆ జ్యేష్ఠత్వపు యొక్క హక్కును మరి వాళ్ళు దాన్ని గ్రహించలేక ఏశావు కావచ్చు, లేకుంటే ఇంకా ఎఫ్రాయిం కుమారులు, వీళ్ళు యాకోబు కుమారుల్లో, ఇశ్రాయేల్ కుమారుల్లో కూడా కొంతమంది కోల్పోయినట్టుగా చూస్తూ మరి చివరిగా యేసుక్రీస్తు మాత్రమే దాన్ని ప్రథమంగా నిలుపుకున్నట్టుగా మనము చూస్తూ ఉన్నాం. అయితే అంతేకాకుండా మరి ఇంకా మనం ముందుకు చూసినట్లయితే కొలస్సీలకు రాసిన పత్రికలో 2:10 చూస్తే, మరియు ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నారు అని తెలియజేస్తున్నాడు. ఎవరి యందు అనంటే యేసుక్రీస్తునందు మీరును సంపూర్ణులై ఉన్నారు. ఆయన సమస్త ప్రధానులకును అధికారులకును శిరస్సు అయి ఉన్నాడు అంట. ఎవరికి అనంటే సంఘానికే కాదు, సమస్త అధికారులకును సమస్త ప్రధానులకును అధికారులకును శిరస్సై ఉన్నాడు. ఆయన ఒక శిరస్సుగా ఉండడం అనేటటువంటిది ఉంది. యేసుక్రీస్తును ఆయనను శిరస్సుగా నియమించినటువంటి పరిస్థితి దేవుడు
అయితే డీగా మనం చూసేటటువంటి పరలోకమందు ఉన్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి కింద ఉన్న వారిలో కానీ ప్రతి నామము కంటే ప్రతి వాని మోకాళ్ళు వంగేటటువంటి విధానం. ఎవరిలో అంటే యేసుక్రీస్తులో వంగే విధానంగా ఆయనను తండ్రి హెచ్చించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9-11 వచనాల్లో చూస్తే, అందుచేత పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి కింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలు యేసు నామములో వంగునట్లు. ఇక్కడ చూసినప్పుడు కొంచెము మనం ఆలోచించవలసినటువంటి అవసరం. ఎందుకనంటే దేవుని కుమారులు ఎక్కడెక్కడ ఉన్నారు, దేవుని కుమారులు ఉన్నటువంటి పరిస్థితిని తెలియజేస్తూ ఉన్నాడు. ఎక్కడ అనంటే పరలోకములో ఉన్నారు దేవుని కుమారులు, భూమి మీద దేవుని కుమారులు ఉన్నారు, భూమి కింద కూడా దేవుని కుమారులు ఉన్నారు. అయితే ఈ ఉన్నటువంటి వారిలో ప్రతి వాని మోకాళ్ళు, ఎవరు అనంటే దేవుని కుమారులు, ప్రతి వాని మోకాలు యేసునామంలో వంగేటటువంటి విధానంగా, ప్రతి వాని మోకాలు యేసునామంలో వంగునట్లును, వంగునట్లును ప్రతి వాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనున్నట్లును. ఎందుకనంట తండ్రి అయినటువంటిది ప్రతి వాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకోవాలా. యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకును పైనామమును ఆయనకు అనుగ్రహించెను అని తెలియజేస్తున్నాడు. ఎవరికంటే అనంటే ఆయనను అధికంగా హెచ్చించిండు దేవుడు. హెచ్చించడమే కాకుండా మరి ఆయనకు ప్రతి నామము కంటేను పైనామముగా ఆయనను హెచ్చించెను, అనుగ్రహించెను అని తెలియజేస్తున్నాడు. పైనామమును ఆయనకు అనుగ్రహించెను. ఎందుకనంటే దేవుని కుటుంబము, దేవుని పిల్లలు ఎక్కడెక్కడైతే ఉన్నారో ఆయా ప్రాంతాల్లో, ఆయా లోకాల్లో దేవుడు ఆయనను అధికంగా హెచ్చించాడు. అంటే ఎక్కడున్నాడు అనంటే పరలోకములో. మనం చూస్తే పరలోకములోను, మరి ఇక్కడ చూస్తే భూమి మీదను, ఇంకా భూమి కిందను అని అంటాడు. భూమి కింద అనంటే ఎక్కడున్నారో దేవుని పిల్లలు అనేటటువంటి సరైనటువంటి అవగాహన లేకుండా బోధించేటటువంటి వాళ్ళు ఉన్నారు. ఎక్కడో పరదేశంలో ఉన్నారు, పరలోకంలో పరదేశ్ అనేటటువంటిది ఒక భాగం అని చెప్పుకునేటటువంటి వాళ్ళు. కానీ ప్రియులారా, ఈ పరదేశి అనేటటువంటిది భూమి కింద ఉంది. ఈ భూమి కింది భాగంలో కూడా దేవుని పిల్లలు ఉన్నారు అనేటటువంటి విషయాన్ని బైబిల్ గ్రంథము తెలియజేస్తూ ఉంది. దానికి మించినటువంటి విధానంగా మనం మాట్లాడడానికి వీలు లేనటువంటి పరిస్థితి. అందుకనే మరి ఈయన నామమును అధికముగా హెచ్చించి పై నామమును ఆయనకు అనుగ్రహించెను అనేటటువంటి. అయితే అంతేకాకుండా ఆయనకు శ్రేష్టమైనటువంటి నామము పొందిన వారిలో అంత శ్రేష్టమైనటువంటి ఉన్నతమైనటువంటి వాడాయను అనేటటువంటి విషయాన్ని మనం గుర్తెరుగుతాం. అయితే ఆయన దేవదూతల కంటేను ఎంతో శ్రేష్టమైన నామం పొందెను. వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నంత లోకంలో ఉన్నటువంటి పరిస్థితిని మనము చూస్తూ ఉంటాం. అయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే, హెబ్రీయులకు రాసిన పత్రిక 1:3లో చూస్తే, ఆయన దేవుని యొక్క మహిమ యొక్కయు తేజస్సును, ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునయుండెను అంట. దేవుని యొక్క మహిమ యొక్క తేజస్సు అంట. ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు దేవుని యొక్క మహిమ అంటే ఆయనకున్నటువంటి ఆ మహిమ ఏదైతే ఉందో, ఆ మహిమ ప్రకాశము ఏదైతే ఉందో, ఆ యొక్క మహిమకు ఆయన తేజస్సును, ఆయన మూర్తిమంతమునై ఉన్నాడు. దేవునికి అంటే దేవుని తత్వం యొక్క మూర్తిమంతమునై ఉన్నాడు అని తెలియజేస్తున్నాడు. అంతేకాకుండా దేవుని తత్వం యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు క్రీస్తు పాపముల విషయములో శుద్ధీకరణ తానే చేసి, అంటే ఆయన మాట చేత, తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపం విషయములో. ఎందుకనంటే యేసుక్రీస్తు తన మహత్తు గల మాట చేత సమస్తాన్ని నిర్వహిస్తూ ఉన్నాడు.
సమస్తాన్ని నిర్వహించుచు పాపం విషయంలో ఆయనే శుద్ధీకరణ చేసినటువంటి వాడు. ఎవరు? యేసుక్రీస్తు ప్రభువే శుద్ధీకరణ చేసి దేవదూతల కంటే శ్రేష్టమైన నామము నొందెను అని తెలియజేస్తున్నాడు. ఎవరికంటే అంటే దేవదూతల కంటే శ్రేష్టమైన నామం నొందెను, వారికంటే వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నంత లోకంలో ఉన్నటువంటి పరిస్థితి అనేటటువంటిది మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఈ విధానంగా యేసుక్రీస్తు కలిగినటువంటి యొక్క మహత్తు అనేటటువంటిది మనం గుర్తెరుగుతూ ఉన్నాం. ఆయన ఎంతో గొప్పవాడండి. యేసుక్రీస్తు ప్రభువు కూడా తండ్రి చేత నియమింపబడ్డాడు. తండ్రి కన్నటువంటి కుమారుడు. ఆయన కన్న కుమారుల్లో మరి మనము కూడా దేవుని కుమారులము అనేటటువంటి విషయాన్ని వెల్లడిపరుస్తూ మనము ఆయన స్వరూపము గలవారు కావాలని, ఎవరు అని అంటే యేసుక్రీస్తు స్వరూపము గలవారు కావాలని మనలను ముందుగా ఎరిగెను అని అంట. మనలను ముందుగా, ఎవరిని ముందుగా ఎరిగెనో వారు తమ కుమారుని స్వరూపం గలవారగుటకు అని అంటాడు. అందుకే ఎవరిని ముందుగా ఎరిగిండు అంటే మనలను ముందుగా ఎరిగిండు. ఎప్పుడు ఎరిగిండు మనలను కూడా అని అంటే ఈ భూమికి పునాదులు లేనప్పుడు తనకు కుమారులు కావాలని, ఎవరిని అని అంటే మనలను తనకు కుమారులుగా కావాలని మనలను కూడా ముందుగా ఎరిగిండు. ఎఫెసీలకు రాసిన పత్రికలో ఈ మాటలు మనం చూస్తాం. 1వ అధ్యాయము 4-6 వచనాలలో ఎట్లనగా తన ప్రియుని యందు అని చెప్పుకుంటూ మనము తనకు కుమారులుగా స్వీకరించుటకై ముందుగా మనలను క్రీస్తు యేసు ద్వారా తన కొరకు నిర్ణయించుకున్నట్టుగా మనం ఆ వాక్యంలో చూస్తూ ఉంటాం. ఎందుకనంటే ఎప్పుడు నిర్ణయించాడు ఈ నిర్ణయం అంటే భూమికి పునాదులు వేయబడక ముందే ప్రేమ చేత యేసుక్రీస్తులో మనలను ఏర్పరచుకున్నాడు. మనము కూడా దేవుని కుమారులమే. అందుకనే అనేక సహోదరులలో అనంటే మన అందరిలో కూడా యేసుక్రీస్తు జ్యేష్ఠుడు. మన అందరి కంటే కూడా యేసుక్రీస్తు ప్రభువు ఆయన జ్యేష్ఠ కుమారుడు. ఆ తర్వాత మనమందరము దేవుని కుమారులుగా ఉన్నటువంటి వాళ్ళము. అందుకే ఏమంటాడంటే యోహాను సువార్తలో కూడా తనను ఎందరు అంగీకరించారో వారందరూ దేవుని కుమారులగుటకు, తన నామమును విశ్వాసం ఉంచిన ప్రతి వారు దేవుని కుమారులగుటకు ఆయన అధికారాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఎవరిని? యేసుక్రీస్తుని అంగీకరించి ఆయన నామమున విశ్వాసం ఉంచితే మనము కూడా దేవుని కుమారులు. విశ్వాసం ఉంచినటువంటి వాడు కాదండి, విశ్వాసం ఉంచినటువంటి వాళ్ళే దేవుని కుమారులు. అయితే ఈ దేవుని కుమారులందరిలో కూడా ఎవరు అనంటే యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే మరి అందరికంటే గొప్పవాడుగా, అందరికంటే మహిమ ప్రభావము కలిగినటువంటి వాడిగా, జ్యేష్ఠ కుమారుడిగా ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని మనం గుర్తెరుగుతూ ఉన్నాం. అయితే మహిమ ప్రభావముతో కిరీటమును ధరించిన వారిలో ఆయన, కిరీటము ధరించిన వానిగా ఆయనను చూస్తూ ఉన్నాం. ఎట్లా అంటే మహిమ ప్రభావముతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూస్తూ ఉంటాం మనం. ఎందుకనంటే కిరీటం అంటే ఏమనుకుంటారనంటే కిరీటం అంటే నిజంగా మనల్ని కూడా కూర్చుండబెట్టి కిరీటం పెడతారేమో. ఈ కిరీటం అనేసరికి ఏమైపోతుంది అని అంటే కుర్చీ గుర్తుకొస్తుంది, కిరీటం అనేది గుర్తుకొస్తూ ఉంటుంది. ఎందుకంటే రాజులకు కిరీటం పెడతారు కదా, కుర్చీ వేస్తారు కదా, సింహాసనం అని. అంటే కిరీటం అనేటటువంటిది అధికారానికి సాదృశ్యంగా ఉంది, కానీ కిరీటం అని అంటే నిజంగా కిరీటం అనేటటువంటి విషయం కాదండి. అందుకనే ఈ యొక్క కిరీటం అనేటటువంటిది అధికారానికి సాదృశ్యముగా చూపిస్తూ ఉంటాడు. అందుకే కిరీటము ధరించిన వానిగా ఆయనను చూచుచున్నాము అని అంటాడు. ఎబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఎబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకును మరణమును అనుభవించినట్లు, అంటే దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మరణము అనుభవించినట్లు దూతల కంటే కొంచెము తక్కువ వానిగా చేయబడెను అని తెలియజేస్తున్నాడు. ఎప్పుడు తక్కువ వానిగా చేయబడ్డాడంటే భూమి మీదకి వచ్చినటువంటి పరిస్థితుల్లో యేసుక్రీస్తు తన మహిమ అనేటటువంటి దాన్ని కొంత విడిచిపెట్టడం అనేటటువంటిది జరిగింది. ఎందుకు విడిచిపెట్టిండు అనంటే దేవదూతల కంటే తక్కువగా ఎందుకు చేయబడ్డాడు అనంటే దేవదూతలు శరీరాన్ని ధరించుకున్నటువంటి వారు కారు కాబట్టి దేవదూతలు ఇప్పుడు ఇక్కడ నుండి పరలోకానికి వెళ్ళాలన్నా, పరలోకం నుండి భూమి మీదకి రావాలన్నా కానీ క్షణాల్లో వెళ్ళిపోయేటట్టు. అయితే యేసుక్రీస్తుకు అట్టి అధికారము అంటే అట్టి యొక్క శరీరము లేదు. ఎందుకనంటే ఈ ప్రకృతి సంబంధమైన శరీరాన్ని ధరించుకోవటం ద్వారా తక్కువ వానిగా ఆయన చేయబడెను అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాడు. తక్కువ వానిగా చేయబడెను. యేసు మరణము పొందినందున
మహిమ ప్రభావముతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూచుచున్నాము. అంటే ఆ తర్వాత మృతుల పునరుత్థానం పొందిన తర్వాత ఆయన మరణము పొందినందున ఏమంటూ ఉన్నాడంటే మహిమ ప్రభావముతో కిరీటము ధరించిన వానిగా, అంటే అంత అధికారము పొందినటువంటి వానిగా యేసుక్రీస్తును చూస్తూ ఉన్నాము అనేటటువంటి విషయాన్ని ఇక్కడ వెల్లడిపరుస్తున్నాడు. అంతేకాకుండా మరి ఇంకో విషయాన్ని మనం చూస్తే జీలో మనం చూసినప్పుడు ప్రభువుగా నియమించను అని అంటాడు. ఎవరిని అనంటే యేసుక్రీస్తును ప్రభువుగా నియమించిండంట. ఎవరు అనంటే తండ్రి అయినటువంటి దేవుడు. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించను అని అంటాడు. దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించను. ఇశ్రాయేలు వంశములో ఇశ్రాయేలు వంశ రూఢిగా ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకొనవలెనని చెప్పాను అని అంటాడు. ఎందుకనంటే మీరు ఏదైతే సిలువ వేసి ఈ యేసును చంపినరో ఈ యేసును దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించిండు. అంతేకాకుండా ఇశ్రాయేలు వంశములన్నీ కూడా మరి రూఢిగా తెలుసుకోవాలని నేను చెప్తున్నా అనేటటువంటి విషయాన్ని వెల్లడిపరుస్తూ ఉన్నాడు. ఎందుకనంటే వారిలో తెలియకుండానే యేసుక్రీస్తు ప్రభువును సిలువ వేయటం ద్వారా మరి ఈ యేసుక్రీస్తును దేవుడు ఏం చేసిండంటే ఆయనను ప్రభువుగా నియమించిండు. ఎవరికి ప్రభువు అనంటే సమస్త మానవులకి యేసుక్రీస్తు ప్రభువే అనేటటువంటి విషయాన్ని గుర్తెరగాలి. మరి అలాంటి పరిస్థితుల్లో యేసుక్రీస్తును ప్రభువుగా నియమించడం అనేటటువంటిది జరిగింది. అంతేకాకుండా మరి దేవుడు ఆయనను అధిపతిగాను రక్షకునిగాను తన దక్షిణస్తము చేత హెచ్చించి ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని మనం గుర్తెరుగుదామండి. యేసుక్రీస్తును దేవుడు ఆయనను అధిపతిగాను రక్షకునిగాను తన దక్షిణస్తము చేత హెచ్చించి ఉన్నాడు. ఎవరు హెచ్చించి ఉన్నారు అనంటే దేవుడు హెచ్చించి ఉన్నాడు. ఎవరిని అనంటే యేసుక్రీస్తును దేవుడు హెచ్చించి ఉన్నాడు. అపోస్తుల యేసుక్రీస్తును దేవుడు హెచ్చించినటువంటి విధానం ఏ విధానంగా హెచ్చించి ఉన్నాడు అనంటే మరి అధిపతిగాను రక్షకునిగా హెచ్చించి ఉన్నాడు. ఇశ్రాయేలీలు మారు మనసు పొందునట్లు మారు మనసును పాపక్షమాపణ దయచేయుటకు, ఎవరికి ఇశ్రాయేలీలకు మారు మనసును పాపక్షమాపణ దయచేయుటకై దేవుడు ఆయనను అధిపతిగాను రక్షకునిగాను తన దక్షిణస్తము చేత హెచ్చించున్నాడు. ఎవరికి అనంటే మరి ఇశ్రాయేలీల కొరకు అని చెప్పబడుతూ ఉంది. ఎందుకు ఇశ్రాయేళ్ల కొరకు అంటే వారికి అప్పటి వరకు కూడా మారు మనసు లేదు, పాపక్షమాపణ లేదు. మరి ఈ పాపక్షమాపణ మారు మనసు లేకుండా వాళ్ళు మేము దేవుని పిల్లలం అనేటటువంటి విధానంగా వాళ్ళు ఇదైతూ ఉన్నారు. అందుకనే ఆయనను హెచ్చించి ఉన్నాడు అనేటటువంటి రక్షకునిగా హెచ్చించి ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాడు. ఇంకా మనం ముందుకు చూసినట్లయితే యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. అంటే ఎంతమంది కంటే కొంతమందికే కాదండి, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అనేటటువంటి మాటను వెల్లడిపరుస్తూ ఉన్నాడు. అపొస్తలుల కార్యము 10వ అధ్యాయము 36వ వచనంలో యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలుకు పంపిన వర్తమానము మీరు ఎరుగుదురు అని తెలియజేస్తూ ఉన్నాడు. ఎవరు అనంటే యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఆయన ద్వారా ఏం చేసిండు దేవుడు అనంటే ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైనటువంటి సువార్తను ప్రకటించినటువంటి పరిస్థితి జరుగుతూ ఉంది. అయితే ఈ సమాధానకరమైనటువంటి సువార్తను ఎవరికి ప్రకటించాడు అంటే ఇశ్రాయేలులకు ప్రకటించడమే కాకుండా ఇశ్రాయేలులకు పంపిన వర్తమానమును మీరు ఎరుగుదురు. ఏంటి వర్తమానము అనంటే యేసుక్రీస్తును ఒక వర్తమానముగాను ఆయనను పంపించి ఆయనను వారికి సమాధానకరమైనటువంటి సువార్తను ప్రకటించడం అనేటటువంటిది జరిగింది. అంతేకాకుండా అంతకుముందు ఇశ్రాయేలీలకు కానీ ఇక్కడ దేవునికి కానీ సమాధాన స్థితి అనేటటువంటిది కోల్పోవటం ద్వారా మరలా తిరిగి యేసుక్రీస్తు ద్వారా మరలా సమాధాన స్థితి అనేటటువంటిది పొందుకోవడానికి యేసుక్రీస్తును హెచ్చించడం అనేటటువంటిది జరిగింది. సహోదరులారా, ఆదాము ద్వారా కోల్పోయినటువంటి తన కుమారత్వాన్ని
మరలా తిరిగి అందరూ అదే రకంగా కోల్పోవటం ద్వారా యేసుక్రీస్తు ద్వారా మరలా తిరిగి ఆ కుమారత్వాన్ని పొందుకోవడానికి, దేవునితో సమాధాన పడడానికి, ఆ సమాధానకరమైనటువంటి సువార్తను ప్రకటించడం అనేటటువంటిది జరిగింది. కాబట్టి సహోదరులారా, యేసుక్రీస్తును అందరికీ ప్రభువుగా హెచ్చించినటువంటి పరిస్థితి అంటే జ్యేష్ఠత్వపు యొక్క హక్కులో ఉన్నటువంటి మహిమ, అధికారం అనేటటువంటి దాన్ని యేసుక్రీస్తు ప్రభువు దుర్వినియోగపరచుకోకుండా సద్వినియోగపరచుకొని దేవుని మాటకు కాదనకుండా ఆయన అవునన్నట్టుగానే నిలబడి ఉన్నటువంటి పరిస్థితి. అందుకే ఈయన ఇంతగా హెచ్చించబడ్డాడు. వారు ఏశావు అంతగా దిగజారిపోయినటువంటి పరిస్థితి. అందుకే ఏశావు గురించి చెప్పినటువంటి మాట, వ్యభిచారి అయిన భ్రష్టుడైనటువంటి వ్యభిచారి అయినటువంటి వాడు ఎవడన్నా ఉన్నాడా అనేటటువంటి విషయంలో ఏశావు గురించి చెప్పడం అనేటటువంటి. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో మనం అనుకోకుండా మనము దేవుని చిత్తాన్ని గ్రహించిన వారమై దేవుని విషయంలో ప్రతిదీ కూడా మనం గ్రహిస్తూ ప్రతి విషయంలో కూడా మనం ఆయనను సంతోషపెట్టేటటువంటి వారిగా ఉన్నప్పుడు, మరి ఈ జ్యేష్ఠత్వపు యొక్క హక్కు విధానం అనేటటువంటిది ఏంటి అనేటటువంటి విషయంలో మనము చూసినప్పుడు ఆయనను మరి హెచ్చించినటువంటి విధానంగా మనము చూస్తూ ఉన్నాము. మరి అలాంటి పరిస్థితుల్లో దేవుడు యేసుక్రీస్తును అనేకుల మీద ఆయనను అధిపతిగా నియమించడమే కాకుండా అనేకులకు అంటే ఇశ్రాయేళ్ళకే కావచ్చు, ఇక్కడ మనకు కావచ్చు, అందరికీ కూడా ఆయన సమాధానకరమైనటువంటి సువార్తను మనకిచ్చి ఆ సమాధానకరమైనటువంటి సువార్త ద్వారా మనలను పరలోకమునకు లేదా తన సంఘములో మనలను హక్కుదారులుగా చేసి మనలను ఆయన అధికారులుగా మనలను కూడా నియమించినటువంటి పరిస్థితి ఉంటూ ఉంది. కాబట్టి సహోదరులారా, ఈ జ్యేష్ఠత్వపు యొక్క హక్కు విధానం అనేటటువంటి ఏంటి అని అంటే ఆయన ఇచ్చేటటువంటి మహిమ లేదా ఆయన ఇచ్చేటటువంటి అధికారము అనేటటువంటిది, హక్కు అనేటటువంటిది మనము గుర్తెరగాలి. కాబట్టి సహోదరులారా, నిజంగా మనం ఎంత మహిమ కలిగినటువంటి విధానంలో మనం ఉన్నామో మనం గుర్తెరుగుతూ ఉన్నాం. కానీ ఇదంతా మహిమను మనల్ని గుర్తెరగకుండా మన చేత మనల్ని మోసగింపజేస్తూ మనల్ని ఒక భ్రష్టత్వంలోనికి లాక్కొని వెళ్తున్నటువంటి వాడు ఎవరు అని అంటే అపవాదిగాడు. కాబట్టి ఆ అపవాదిగాడు మనలను ఆ యొక్క భ్రష్టత్వంలోనికి లాక్కొని వెళ్ళడమే కాకుండా దేవునికి కానటువంటి భ్రష్టులుగా మనల్ని సిద్ధపరచాలని వాడు ప్రయత్నపడుతూ ఉన్నాడు. ఇకనైనా మనం మేలుకొని జాగ్రత్తగా మనం వాక్యాన్ని పరిశీలించి దాని అనుసారంగా ప్రవర్తించాలని దేవుని వాత్సల్యమును బట్టి దేవుని కృపను బట్టి మిమ్మందరినీ బతిమాలుకొనుచు ఈ కొద్ది మాటలు ముగిస్తూ ఉన్నాను. సహోదరులారా, ఈ పరిచర్య మీకు నచ్చినట్లయితే, ఈ పరిచర్యలో మీరు పాలిభాగస్తులుగా ఉండాలనుకున్నట్లయితే ఈ పరిచర్యను మరి అనేకులకు షేర్ చేయండి. అనేకులకు మరి ఇట్టి వాక్యాన్ని, ఇలాంటి వాక్యాలను వెల్లడిపరుస్తూ అనేకులను మీరు క్రీస్తు రాజ్యంలోనికి నడిపించేటటువంటి వారిగా ఉండాలని ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. పరలోకమందున్నటువంటి మా కన్న తండ్రి, మీ ఘనమైన హెచ్చింపు నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. తండ్రి, ఇంతవరదాకా మీ చక్కని మాటలు మాకు వినిపించారు. అవును తండ్రి, యేసుక్రీస్తు పొందినటువంటి జ్యేష్ఠత్వపు యొక్క హక్కును గురించి మేము పరిశీలించగా తండ్రి, మీ కుమారుడు మరి నాయన మా అందరికంటే జ్యేష్ఠ కుమారుడిగా, మరి ప్రథమమైనటువంటి కుమారునిగా మరి యేసుక్రీస్తును మీరు ఎన్నుకున్నారు. ఆ యేసుక్రీస్తు ద్వారా మరి తండ్రి అట్టి యొక్క కృపా మహిమలోనికి మమ్మలను కూడా మేము కూడా మార్చబడాలని, ఆ స్వరూపంలోనికి మార్చబడాలని మీ యొక్క చిత్తాన్ని వెల్లడిపరుస్తూ తండ్రి, మీ కుమారుణ్ణి మీరు హెచ్చించిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. అవును నాయన, మేము కూడా ఈ లోకంలో ఈ లోకాన్ని జయించి ఈ యొక్క మీ మాటలకు లోబడి మీ మాటల అనుసారంగా మేము జీవించినట్లయితే మమ్మలను కూడా మీరు హెచ్చిస్తారని మీ వాక్యము గుర్తెరుగుతూ ఉన్నాం తండ్రి. ఆ విధానంగా మేము మీ వాక్యమునకు విధేయులమై మీలో మేము ఫలించి అభివృద్ధి పొందినట్లు మీ కృపా సాయం మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాను. సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి, సంఘ సావాసులను జ్ఞాపకం చేసుకోండి, విశ్వాసులను జ్ఞాపకం చేసుకోండి. అంతేకాకుండా మరి నాయన సంఘ పెద్దలను జ్ఞాపకం చేసుకోండి. సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిలో మీ కృప చూపించండి. మరి నాయన సంఘములో దినదినం అభివృద్ధి పరచండి. సంఘ కాపరులను, సంఘ పరిచారకులను మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. మీకు స్తోత్రములు నాయన. ఈ యొక్క యూట్యూబ్ ద్వారా కానీ ఫేస్బుక్ ద్వారా కానీ ఆన్లైన్లో చూస్తున్నటువంటి వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి, బలపరచండి, వారి పరిచయాలను అభివృద్ధిపరచండి. ప్రతి ఒక్కరి మహిమలో వారి అవసరతలను తీర్చమని ప్రార్థిస్తూ ఉన్నాము. అదే రీతిగా మరి నా తండ్రి, విన్న వాక్యాన్ని మేము విడిచిపెట్టుకొనకుండానట్లు మా హృదయంలో మరోసారి నెమరు వేసుకొని దాని అనుసారంగా ప్రవర్తించినట్లు మీ కృపా సాయం అనుగ్రహించమని ప్రార్థిస్తూ
మాతో జతపని వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీకు స్తోత్రములు. సంగమునకు వెలుపల ఉన్నటువంటి వారిని జ్ఞాపకం చేసుకోండి. అనేకులను రక్షణ మార్గంలోనికి నడిపించండి. నశించిపోతున్న ఆత్మలను రక్షించండి. దిక్కులేని పిల్లలను మరి నాయన అనేకులు అనాథలను మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తూ ఉన్నాం. లోకమునకు శాంతి సమాధానమును అనుగ్రహించి మీ కృపా సన్నిధిలో బలపరచమని మీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడును మా రక్షకుడైన యేసుక్రీస్తునామమున ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రములు. మీ అందరికీ వందనాలు.